ఏలూరు సాంబశివరావు గారు. అయితే క్వశ్చన్ వచ్చేది అధ్యక్ష, నక్క ఆనంద్ బాబు గారు, ముచ్చామల అశోక్ రెడ్డి గారు, ఏలూరు సాంబశివరావు గారు, తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఈ క్వశ్చన్ అడిగారు అధ్యక్ష. నిజంగా ఇప్పుడు వీరు చెప్పినట్లుగా వాస్తవానికి గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆ రోజున పెద్ద ఎత్తున ఇసుకని ఏ రకంగా వాళ్ళు ఉపయోగించుకోవాలా, దాని మీద వచ్చే ఆదాయాన్ని ఏ రకంగా చేయాలనేది మొట్టమొదటి నుంచి వాళ్ళు ఆలోచన చేసుకున్నారు అధ్యక్ష. దానిలో భాగంగా దాదాపు 6 నెలల పైనే టోటల్ ఇసుకని అందుబాటులో లేకుండా చేయటం వల్ల చాలామంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు కానీ అనేక మంది దాని మీద ఆధారపడినటువంటి దాదాపు 30-40 యాక్టివిటీస్ చేసుకున్నాడు దాని మీద ఆధారపడ్డారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా పని లేక రోడ్డున పడిపోయి తినడానికి కూడా తిండి లేక అప్పులు పాలైపోయి దాదాపు 20 లక్షల మంది పైన దీని మీద నష్టపోయారు అధ్యక్ష. దాదాపు 130 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఆ రోజున జరిగింది అధ్యక్ష. తర్వాత వాళ్ళు ఏం చేశారు, దీన్ని ఏ రకంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక జేపీ వెంచర్స్ అనే సంస్థని క్రియేట్ చేసుకుని దాని ద్వారా ఇసుకను విక్రయాలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా 475 రూపాయలు రీచెస్ దగ్గర రేట్ పెట్టారు టన్నుకి. అదేవిధంగా బోట్మ్యాన్ సొసైటీస్ ఉంటుంది అధ్యక్ష, బోట్మ్యాన్ సొసైటీస్ ద్వారా 625 రూపాయల చొప్పున రేట్ పెట్టుకుని టన్నుకి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా వాళ్లే వెహికల్స్ పెట్టుకుని దీంట్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు ఇది వాళ్ళు పెట్టుకున్నటువంటి 2 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష జేపీ వెంచర్స్ వాళ్ళు. దాంట్లో గతంలో చేసినటువంటి ఎంతైతే జరిగిందో 2 కోట్లు సుమారుగా రిక్వైర్మెంట్ ఉంటుంది అధ్యక్ష, వాళ్ళే ఎస్టిమేషన్ వేసుకుంది. దాని ప్రకారం వాళ్ళు ప్రభుత్వానికి ఈ 3 ప్యాకేజీల నిమిత్తం 1528 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రభుత్వానికి పే చేయాలి అధ్యక్ష. దాంతోపాటు యాక్చువల్గా ఇక్కడ అన్నీ కూడా లీజ్ పీరియడ్ అయిపోయినాయి, తర్వాత కొన్ని ఈసీ పర్మిషన్స్ లేనివి, తర్వాత కొన్ని సొంత మిషన్స్ ఎక్కడైతే మనం మాన్యువల్గా వాడాల్సినవి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా మిషనరీ పెట్టి హెవీ మిషనరీ పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇసుక అంతా కూడా తరలించుకున్నారు అధ్యక్ష. వాళ్ళు పీరియడ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇది మే 23తో పీరియడ్ అయిపోయింది అధ్యక్ష వాళ్ళకి ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారం. తర్వాత ఇంకొక 6 నెలలు కూడా వాళ్ళు చేసుకున్నారు అధ్యక్ష 2023 వరకు. వీళ్ళు కట్టాల్సింది ప్రభుత్వానికి ఇన్స్టాల్మెంట్స్ రూపేణా కట్టాల్సింది 570 కోట్లు, అదేవిధంగా డ్రెడ్జెడ్ శాండ్ కింద 39 కోట్లు, ఏపీఎండిసి అంతకుముందు ఉన్నటువంటి స్టాక్స్ కానీ ఐటీ అసెట్స్ కానీ కలిపి 158 కోట్లు, స్టాంప్ డ్యూటీ 30 కోట్లు, జిఎస్టీ 42 కోట్లు, మొత్తం కలిపి 840 కోట్ల రూపాయలు వీళ్ళు బకాయి పడ్డారు అధ్యక్ష. ఇది అఫీషియల్గా రికార్డ్స్ ప్రకారం ఉన్నటువంటి అంశం. కానీ ఆనాడు ఉన్నటువంటి ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చేస్తారు అధ్యక్ష, ఎటువంటి డ్యూస్ లేదని నో డ్యూస్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు అధ్యక్ష. దీని మీద తప్పకుండా దీని మీద కూడా విచారణ చేస్తాం. తర్వాత ఇదైన తర్వాత మళ్ళీ కొత్త టెండర్లు పిలిచారు అధ్యక్ష. ఆ కొత్త టెండర్ల ప్రకారం అనుపమ, ప్రతిమ అనే కంపెనీ, జీసీకేసీ అనే 2 కంపెనీలు అధ్యక్ష. వాళ్ళు కూడా ఫస్ట్ ప్యాకేజ్ కింద 533 కోట్లు, రెండో ప్యాకేజ్లో 692 కోట్లు, మూడో ప్యాకేజీలో 306 కోట్లు, అంటే 1531 కోట్లు కట్టాల్సింది వాళ్ళ అన్ని కూడా కట్టకుండా లీజ్ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత 228 కోట్లు మాత్రం ఇప్పుడు బకాయి పడ్డారు అధ్యక్ష. వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ రూపాయలు కానీ స్టాంప్ డ్యూటీ మీద కానీ 228 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళు బాకీ పడటం జరిగింది. వీళ్ళు చేసినటువంటి వీటి వల్ల అనేక కేసులు కూడా పడినాయి, అనేక వాళ్ళ మీద ఫైన్స్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ఇప్పుడు సమగ్రంగా సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులు నడుస్తున్నాయి. మనం కూడా దాని మీద కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతోంది. దీనికోసం కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఎంత వీళ్ళు చేశారనే దానికోసం ఇప్పుడు ఎన్ఆర్ఎస్సి అండ్ ఏపీ శాఖ ద్వారా శాటిలైట్ ఇమేజెస్ తెప్పించుకుని వీళ్ళు ఎంత చేశారు, ఎంత ఇది జరిగిందని అదంతా కూడా జరుగుతుంది అధ్యక్ష. త్వరలోనే అవన్నీ కూడా బయటికి తీసుకున్న తర్వాత వాళ్ళ మీద సమగ్రంగా దీని మీద విచారణ కూడా జరుగుతోంది. సీరియస్గా దీని అయితే చాలా సీరియస్గా మనం కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇసుక ఇబ్బంది రాకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
గతంలో 2014-19లో కూడా ఉచితంగా ఇసుక ఇచ్చాం అధ్యక్ష. మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచితంగా ఇసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకుని మొన్న జూలై 8వ తారీఖు నుంచి ఉచితంగా ఇసుక ఇస్తున్నాం అధ్యక్ష. ఇది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అవైలబిలిటీ కూడా మనకి మాన్సూన్ సీజన్ వచ్చింది. మాన్సూన్లో ఏంటంటే ఎన్జిటి దీని ప్రకారం రీచెస్లో శాండ్ ఇప్పుడు తీయకూడదు అధ్యక్ష. మన స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. స్టాక్ పాయింట్స్ వచ్చి ఇప్పుడు స్టాక్ యార్డ్స్లో 82 స్టాక్ యార్డ్స్ ఏర్పాటు చేశాం. అక్కడి నుంచి 43 లక్షల శాండ్ అవైలబిలిటీ చేశాం. ఈ 3 నెలలకి మనకి కావాల్సిన సుమారుగా 1 కోటి టన్నులు మన రిక్వైర్మెంట్ ఉంటుంది అధ్యక్ష. ఆ 1 కోటి టన్నుల నిమిత్తం 43 లక్షలు ఏదైతే ఇప్పుడు స్టాక్ పాయింట్స్లో ఉన్నటువంటి అవైలబిలిటీ కాకుండా మనకి డీసిల్టేషన్ ద్వారా ఒక 70 లక్షల టన్నులు తీయాలని మనం పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఇది 1 కోటి టన్నులు మనం రెడీగా చేసుకున్నాం. అక్టోబర్ నుంచి అయితే పూర్తిగా అన్ని రీచెస్ తీస్తాం. ఇక్కడ కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్స్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటాం. ఖచ్చితంగా మన ఎయిమ్ ఏంటంటే ఎవరు వచ్చినా సరే అక్కడ వాళ్ళు ఉచితంగా ఇసుక తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో చేసిన అన్యాయం చేసినటువంటి ప్రతిమ కానీ జేసీకేసీ కానీ ఈ జేపీ సంస్థలు కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని కఠినమైనటువంటి దాని మీద ఎంక్వైరీలు చేసి ఫిక్స్ చేస్తామని కూడా తెలియజేస్తాం.